ఇది పులివెందుల్లో వైకాపా కవ్వింపు చర్యలంట హెడ్డింగ్. ఈనాడు కిరణ్ని దేని పెట్టి ట్రీట్మెంట్ ఇస్తే అతనికి బుద్ధి వచ్చింది? దేంతో ట్రీట్మెంట్ ఇస్తే బుద్ధి వచ్చింది మీరు చెప్పండి. పులివెందుల్లో వైకాపా కవ్వింపు చర్యలు, తెదేపా వైకాపా పరస్పర దాడులు, స్టేషన్లోనే డీఎస్పీపై వైకాపా నేతల రుబాబు, ఎమ్మెల్సీ రమేష్, వైకాపా నేత వేల్పుల రామలింగారెడ్డి నల్లగొండు వారిపల్లెకు చేరుకుని తెదేపా ప్రచారానికి సహకరించవద్దని ఓటర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారంట. అధికారంలో ఉంది మేమా మీరా? అధికారంలో ఉన్నాడు ఒత్తిడి తెస్తారా అండి ఓటర్ల మీద? ప్రతిపక్షంలో ఉన్నాడు ఒత్తిడి తెస్తారు మీరు చెప్పండి సింపుల్గా. 164 మంది 3 రాజకీయ పార్టీలు డైరెక్ట్గా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో మీకు ఏదైతే 2 దినపత్రికలు, 10 శాటిలైట్ ఛానళ్ళు, 500కు పైగా యూట్యూబ్లు, అధికార మదం, అధికార దుర్వినియోగం చేస్తూ రెడ్ బుక్ అనే రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇంతగా మీరు బరి తెగించి రాష్ట్రంలో విచ్చలవిడిగా దౌర్జన్యాలు దాడులు చేస్తామంటే మేము కవింపు చర్యలు చేసామని రాస్తావా? మేము వెళ్ళి ఓటర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం వాళ్ళు వచ్చి అడ్డుకున్నారంట, అక్కడ దాడి జరిగిందంట. వాహ్వా, మామూలు కట్టు కథ కాదు. సో అందుకని మీరు నేర్చే పత్రికలు అనేది అందుకనే వేలు చూపిస్తూ పులివెందుల డీఎస్పీ మురళీ నాయకుని హెచ్చరిస్తున్న వైకాపా నాయకుడు సతీష్ కుమార్ రెడ్డి ఎవరని చేయి చూపించే మాట్లాడతారు. ఏమైందా నువ్వు చేస్తున్నారు, కాలు చూపించి మాట్లాడరు కదా.